సో, నేచురల్ సిటీ హైదరాబాద్. ఈ నేచురల్ సిటీ హైదరాబాద్‌కి డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మనకు ఏ సిటీ తీసుకున్నా గూడా సముద్ర తీర ప్రాంతంలో గాని, నదుల పక్క పొంటి ఆహ్, పక్కకు గాని డెవలప్ అయితాయి. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నగరాలుగా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ నగరమైనా తీసుకోండి. చాలా పెద్ద నగరాలన్నీ గూడా తీర ప్రాంతంలో డెవలప్ అయినాయి. తర్వాత కొన్ని కొన్ని సిటీస్ నదుల పక్క పొంటి డెవలప్ అయినాయి. సో, హైదరాబాద్ గూడా మనకి ఆహ్ మూసీ నది పక్కనే అప్పుడు బిల్డ్ చేయడం జరిగింది హైదరాబాద్‌ని. కాబట్టి అంటే వాటర్ రిసోర్స్ ఎక్కడ అవసరం ఉంటది కాబట్టి, ఆ వాటర్ రిసోర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిటీలు మనగలుగుతాయి. అక్కడ వచ్చేటువంటి జనాలకి కావాలి, ఇండస్ట్రీలకి వాటర్ కావాలి. అందుకే నీరే జీవధారం అంటాం. నీరు లేనిది మనిషి యొక్క బతుకు లేదు. మనిషి, చెట్లు, పుట్టలు ఏది గూడా పశుపక్షాదుల కన్నా కూడా వాటర్ కావాలి. కాబట్టి ఈ మేజర్ సిటీస్ అన్నీ గూడా సముద్ర తీర ప్రాంతాలు గాని, నదుల పక్కకే డెవలప్ అయినాయి. దాంట్లో హైదరాబాదు ఈ, ఈ మూసీ నది పక్కన డెవలప్ కావడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్‌లో నేచురల్‌గా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఏంటంటే అవి కట్టించారు ఈ మూసీ లింక్‌గా. హిమాయత్ సాగర్‌ను, ఉస్మాన్ సాగర్ అది వాటర్ బాడీ కోసమని, తాగునీటి అవసరాల కోసమని ఆ రోజుల్లో నిజాం హయాంలోనే కట్టించారు. ఇది కాకుండా సంగారెడ్డి దగ్గర ఉన్న మంజీరా నుండి గూడా హైదరాబాద్‌కి వాటర్ వస్తాయి. అడిషనల్‌గా ఈ 2 అక్కడి నుండి వాటర్ వస్తాయి. తర్వాత ఈ మధ్య గోదావరి జలాలు గూడా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి తీసుకొస్తున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో కృష్ణా వాటర్ తీసుకొస్తామని పొలిటికల్ లీడర్స్ వాగ్దానాలు ఇస్తారు. అంటే హైదరాబాద్ సిటీకి ఇవన్నీ అంటే దగ్గర అవి ఆ నదులు గూడా తక్కువ దూరంలో ఉండడం వల్ల అది ఈజీ ఫీజిబిలిటీ. అక్కడి నుండి తీసుకొచ్చి సిటీలో ఉన్నటువంటి జనాలకి తాగునీరు అవసరం తాగునీరు ఇంపార్టెంట్ కాబట్టి అది చాలా అత్యవసరమైంది కాబట్టి ఆ నీరు సప్లై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో, అది అంటే వాటర్ రిసోర్సెస్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ టు ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. తర్వాత మనకు డిఫెన్స్ ఉంది. నేషనల్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లున్నాయి ఇక్కడ. డీఆర్‌డీఓ ఉంది. ఓకే. ఆహ్, బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది. ఓడీఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. అవన్నీ గూడా ఇక్కడ ఆహ్, ఉన్నాయి. వీటితో పాటు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్ మనకు ఇక్రిసాట్ ఉంది పటాన్‌చెరు దగ్గర. తర్వాత నేషనల్ లెవెల్‌లో తార్నాక చూస్తే సీసీఎంబీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇట్లా రకరకాల ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆహ్, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐసీఎంఆర్ రిలేటెడ్ ఎన్నో గూడా ఆహ్, ఎయిమ్స్ గూడా ఉంది. ఓకే. బీబీ నగర్ దగ్గర. సో, ఇవన్నీ గూడా మనకు ఈ హైదరాబాద్ గ్రోత్‌కి ఒక కారణాలు. తర్వాత ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎస్పెషల్లీ హైర్ ఎడ్యుకేషన్. సో, హైర్ ఎడ్యుకేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటినుండో ఉన్నటువంటి యూనివర్సిటీ. 100 ఏళ్ల పైబడ్డటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం హయాంలో కట్టినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దింది. ఎంతోమంది ఆహ్, ఉన్నత వ్యక్తులు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందులో చదువుకున్నటువంటి వ్యక్తులు. ఎన్నో కంపెనీలు స్థాపించారు. విదేశాల లోపల స్థిరపడ్డారు వాళ్ళు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, విచ్ ఈస్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో. తర్వాత ఐఐటీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ గూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇవన్నీ గూడా హైర్ ఎడ్యుకేషన్‌లో. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లు గూడా ఉన్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజు తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఎన్నో కాలేజీలు, యూనివర్సిటీలు గూడా ఉన్నాయి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ఇవంతా మరి ఇవన్నీ పనులు చేయడానికి అసలు మరి ల్యాండ్ ఉండాలి గదా! మనకు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముంబై, చెన్నై, కోల్‌కతాని తీసుకుంటే వాటికి అంటే తీర ప్రాంతం కావడం వల్ల ఒకటే వైపు ల్యాండ్ ఉంటది. అంటే ల్యాండ్‌లో ఈ సిటీ తీర ప్రాంతం నుండి వెనక వైపు డెవలప్ కావాల్సొస్తది. అంతకుముందు నువ్వు స్టార్టింగ్‌లో డెవలప్‌మెంట్ అంతా కూడా తీర ప్రాంతం దగ్గరగా ఉంటది. ఆ తర్వాత వెనక్కి రావాల్సొస్తది. కానీ హైదరాబాద్‌కి అలా గాకుండా చుట్టుపక్కల డెవలప్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ గనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ ఆహ్, మనకు సెక్రటేరియట్ గాని, ఓల్డ్ సిటీ గనుక సర్కిల్ లాగా తీసుకున్నట్లయితే దాని చుట్టుపక్కల ఇలా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఓల్డ్ హైదరాబాద్ ఆనుకొని దానికి రౌండ్‌గా ఇలా అందుకనే మనకు ఇప్పుడు సిటీ డెవలప్ అయిందంతా కూడా అట్లాగే ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ అట్లాగే కడుతున్నారు. రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా హైదరాబాద్‌ని కనెక్ట్ చేయడానికి. సో, అది కూడా దీని చుట్టూరంగట్ల ఒక సర్కిల్ మోడల్
డెవలప్ అవుతుంది. సో ఇదంతా కూడా ఈ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి హైదరాబాద్ మెయిన్ సిటీ వరకి ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ ఎక్కువగా ద్రాక్ష తోటలు ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఆహ్, పీజీ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు చూసాను 2004లో. ఇప్పుడు ద్రాక్ష తోటలు కనబడాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అవన్నీ పోయినాయి. తర్వాత అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ కూడా ఇక్కడ సిటీ దగ్గర ఉంది కాబట్టి అగ్రికల్చర్ కూడా ఎక్కువగా లేదు. సో, అట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ హైదరాబాద్ చుట్టుపక్కల. అదొక అడ్వాంటేజ్. తర్వాత ఇండస్ట్రీస్ ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీలున్నాయి. ఒకప్పుడు పటాన్‌చెరు లోపల మొత్తం ఇండస్ట్రీలే ఉండేది. పాషామైలారం, ఆ తర్వాత జీడిమెట్ల ఇప్పటికీ ఉన్నాయి జీడిమెట్లలో, బాలనగర్‌లో ఇండస్ట్రీస్. అంటే అవన్నీ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తాయి కాబట్టి పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్నీ కూడా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆహ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇంతకుముందు చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ కనెక్టివిటీ పెంచింది. సిటీలోకి రాకుండానే ఎవరైనా కూడా ఎయిర్‌పోర్ట్ గాని, వేరే ఏరియాకెళ్ళడానికి కూడా అవకాశం ట్రాఫిక్ తగ్గించింది. కనెక్టివిటీ పెరిగింది. ఆహ్, అండ్ ట్రాఫిక్ తగ్గించింది. తర్వాత మనకు హైదరాబాద్‌లో 3 ఎయిర్‌పోర్ట్‌లున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అందరికి తెలిసిందే. తర్వాత అంతకంటే దానికంటే ముందు ఈ బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉండేది. అప్పుడప్పుడు ఈ ఎయిర్ షోలు కూడా జరుగుతాయి. ఈ మధ్య ఎయిర్ షో కూడా జరిగిందక్కడ. సో, దాంతో పాటు ఈ మూడోది హకీంపేట దగ్గర ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్టేషన్ గూడా ఉంది. ఎయిర్‌పోర్ట్. సో, మొత్తం మీద మనకు హైదరాబాద్‌లో 3 ఉన్నాయి. ఓకే. ఆహ్, తర్వాత ఇట్ ఈస్ ది సిటీ ఈస్ హావింగ్ ఎ మిక్స్డ్ కల్చర్ పీపుల్. బహుళ సంస్కృతులతోటి నగరం. ఓకే. అంటే ఇక్కడ మనకు ఈ నిజాం హయాంలో కన్నడ ప్రాంతము, మహారాష్ట్ర ప్రాంతం కలిసుండడం వల్ల ఈ పాత హైదరాబాద్‌లో తీసుకుంటే మనకు ఈ కన్నడ మాట్లాడే ప్రజలు గూడా ఉన్నారు. తర్వాత మరాఠీ మాట్లాడే ప్రజలు గూడా ఉన్నారు. ఇప్పటికి మనకు ఈ ఎంజీబీఎస్ దగ్గర వాళ్ళు కట్టినటువంటి కాలేజీలు, స్కూల్‌లు గూడా ఉన్నాయి. వివేకానంద స్కూల్ గాని అవన్నీ గూడా మహారాష్ట్ర వాళ్ళు కట్టించినటువంటి స్కూల్. సో, అవి. దాంతో పాటు ఇది హైదరాబాదు ఏపీకి క్యాపిటల్ సిటీ అయిన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత 1956లో ఈవెన్ దానికంటే ముందు గూడా ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళు గూడా వాళ్ళ మైగ్రేషన్ ఎక్కువగా ఉండేది. స్టేట్ అయిపోయిన తర్వాత ఆహ్, వాళ్ళ హైదరాబాద్‌లో సెటిల్మెంట్ కావడం, పెట్టుబడులు పెట్టడం చాలా పెరిగిపోయింది. సో, అందువల్ల ఏపీ వాళ్ళు తెలంగాణ తర్వాత నెక్స్ట్ హ ఆంధ్ర జనం జనాలు గూడా ఎక్కువగా ఉంటారు. సో, అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువతో ఫస్ట్ నంబర్ 1లో ఉంటారు. ఆ తర్వాత కన్నడ పీపుల్, తర్వాత మహారాష్ట్ర పీపుల్ వీళ్ళు గూడా ఉంటారు. ఈ నిజాం హయాం లోపల కొందరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి స్థిరపడ్డరక్కడ. ఉద్యోగాల కోసం వాళ్ళు ములికి నిబంధనలు అన్ని ఉంటాయి. సో, వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. సో, వాళ్ళ పాపులేషన్ కూడా ఎక్కువ. ఈ తర్వాత ఈ ఐటీ ఇండస్ట్రీ, ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలకెళ్ళొచ్చినటువంటి జనాలు మనకు హైదరాబాద్‌లో కనిపిస్తారు. యూపీ, బీహార్, ఒడిస్సా, నార్త్ ఈస్ట్ ఓకే. దాదాపు ప్రతి ఏరియా నుండి. తర్వాత తమిళనాడు, అల్వాల్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటారు అక్కడ. ఓకే. తర్వాత ఆహ్, దీంతో పాటు క్రిస్టియన్ పాపులేషన్ సికింద్రాబాద్‌లో ఎక్కువగా క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే, ఆ సికింద్రాబాద్ ఏరియాలో కంటోన్మెంట్ పెట్టుకోవడానికి నిజాం వాళ్ళు బ్రిటిష్ వారికి అవకాశం ఇచ్చారు. సో, అందుకని ఆ ఏరియా అంతా కూడా మనకు కంటోన్మెంట్ ఏరియా ఉంది. సో, అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓల్డ్ సిటీలో ముస్లిం పాపులేషన్. సో, ఈ రకంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు అన్ని రకరకాల మతాల వాళ్ళు, రకరకాల ఆహ్, భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల స్టేట్స్ నుండి వచ్చిన వారు గూడా మనకు హైదరాబాద్ లోపల ఉంటారు. అంటే మల్టీ కల్చరల్ సొసైటీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏందంటే అక్కడ ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా గూడా ఈజీగా స్థిరపడడానికి అవకాశం ఉంటది. ఎటువంటి గొడవలు జరగవు. అందరూ కలిసిమెలిసి ఉంటారనమాట. అక్కడ ఉన్నట్టు జనాలకు అన్ని సంస్కృతుల వారితోటి కలిసి మాట్లాడేటువంటి, కలిసి జీవించేటువంటి సంస్కృతి అలవడుతుంది. సో, అది మరొక అవకాశం. సో, ఇన్ని ఇవి గాకుండా ఇంకా ఎన్నో కారణాలున్నాయి. సో, ఈ అన్ని కారణాల వల్ల మనకు హైదరాబాద్ అనేది ఒక ఆహ్, మంచి నగరంగా దేశంలోనే దాదాపు 5, 6 స్థానంలో ఉండేటువంటి ఒక మంచి నగరంగా డెవలప్ చెందింది. దాని లోపల ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. సిటీ డెవలప్‌మెంట్ కోసము. నేచురల్‌గా ఉన్న సిటీ అది. ఎవరు కావాలని డెవలప్ చేసింది గాదు. కానీ కొన్ని ఆహ్, మ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్లీ స్టేబుల్ గవర్నమెంట్.
తెలంగాణ, ఆంధ్ర తీసుకుంటే ఎక్కువగా ఈ ఆహ్, ఆహ్, ఈ ఒక గవర్నమెంట్ అధికారంలో 5 సంవత్సరాలు కంటిన్యూ‌గా పరిపాలించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి స్టేట్ అన్నమాట. ప్రభుత్వాలు తక్కువగా ఉన్నాయిక్కడ. ఎటువంటి రాజకీయ అనిశ్చితి లేకుండా కొనసాగింది గాబట్టి, అంత డెవలప్‌మెంట్ పాసిబుల్ అయింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వాలు గూడా చానా ఇన్‌స్టిట్యూషన్స్‌ని హైదరాబాద్‌కి ప్రిఫరెన్స్ తీసుకొని ఇచ్చాయి. ఎందుకంటే, అది స్ట్రాటజికల్లీ ఐసోలేటెడ్. శత్రు దేశాలకి చాలా దూరంలో ఉన్నాయి. ఎటువంటి అణ్వాయుధాలు ప్రయోగించినా గూడా డిస్టర్బ్ గాకుండా డైరెక్ట్‌గా సిటీల పైన అటాక్ జేయకుండా హైదరాబాద్‌ని ఎంచుకోవడం జరిగింది. సో, హైదరాబాద్‌కి ఆ రకంగా హైదరాబాద్ డిఫెన్స్‌కి ఒక మంచి స్ట్రాటజిక్ పొజిషన్‌గా ఉంది. సో, హైదరాబాద్‌ని గూడా ఏమన్నా ముందు భవిష్యత్తు లోపల ఆల్టర్‌నేటివ్ క్యాపిటల్ సిటీ గూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆల్టర్‌నేటివ్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ చేయడానికి ఎటువంటి కారణాలున్నాయో నెక్స్ట్ అంటే రీజన్స్ ఏంటిది? వస్తే ఎలా ఉంటుందనేటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ.